హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చిట్టి అఫీషియల్ 9890. ఇవాళ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆ పుష్ప 2 గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఆ పుష్ప 2 విషయానికి వస్తే మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. మూవీలో పుష్పరాజ్ క్యారెక్టర్ కానీ దాన్ని పోర్ట్రే చేసే విధానం కానీ సుకుమార్ డైరెక్షన్ కూడా డామినేట్ చేసే విధంగా ఉంది. ఇంకా ఇంట్రడక్షన్ ఫైట్ అయితే మార్వలెస్, సూపర్. మూవీ టోటల్గా 3 hours పైన ఉన్నా కూడా మనకు ఎక్కడ బోర్ కొట్టదు. చాలా బాగా తీశారు మూవీని. ఇందులో బన్వర్ సింగ్ సికావత్గా ఫహద్ ఫజిల్ యాక్టింగ్ కానీ, ఇంకా పుష్పరాజ్ అల్లు అర్జున్ యాక్టింగ్ అని చాలా సూపర్గా ఉంది. ఇంకా పర్టికులర్గా జాతర సీక్వెన్స్లో అందుకైతే మనం అల్లు అర్జున్ నటన స్వరూపం చూడొచ్చు. ఆ తాండవం చేసే విధానం అయితే అది హైలైట్. దాని గురించి ఎంత చెప్పుకునే తక్కువే. ఇంకా సికావత్ మరియు పుష్పరాజ్ మధ్య జరిగే సన్నివేశాలు చాలా సూపర్గా ఉంటాయి. కామెడీ బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య జరిగేది. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ విషయానికి వచ్చే అది మటుకు నిజంగా సూపర్ అంటే సూపర్. మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం సిండికేట్ పాలిటిక్స్ గురించి, పుష్ప యొక్క రైజ్ గురించి మొత్తం చూపిస్తారు పూర్తిగా. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. చివరికి క్లైమాక్స్కి వచ్చేసరికి మనకు పుష్ప చూపించే క్యారెక్టర్లో ఎమోషనల్ డెప్త్ ఎందుకు చూపిస్తారు. తన క్యారెక్టర్లో దాగి ఉన్న బాధ అదంతా మనకు చాలా స్పష్టంగా చూపిస్తారు అన్నమాట. ఇంకా ఫైట్స్ విషయానికి వస్తే మనం దాని గురించి మళ్ళీ పర్టికులర్గా మాట్లాడుకోనక్కర్లేదు, ఎందుకంటే ఫైట్స్ సూపర్గా ఉంటాయి. దాన్ని తీసిన విధానం కానీ అది ఎంత హైలైట్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ ఇవన్నీ సూపర్ బండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ మటుకు ఎక్కడ బోర్ కొట్టదు. ఓవర్ 3 hour లెంత్ ఉన్నా కూడా మూవీని బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా పోర్ట్రే చేసి ఇంకా కొత్త క్యారెక్టర్స్ని కూడా చూపించారు. లైక్ జగపతి బాబు గారి క్యారెక్టర్ ఇట్లాగా. ఇంకా పుష్ప 1లోని కొన్ని రెఫరెన్సెస్ పడతారనమాట. ఇంకా మనకు టీజర్లో చూపించినట్టుగా పుష్ప బతికున్నాడనే దానికి ఈ పుష్ప 2 ఎండింగ్లో కనెక్షన్ వస్తుంది పుష్ప 3కి. పుష్ప 2 ఎండింగ్ ద్వారా మనకు పుష్ప 3 ఉందనే విషయం తెలుస్తుంది. దానికోసం అయితే ఎదురు చూడాల్సి వస్తుంది కంపల్సరీ. ఇంకా శ్రీవల్లి క్యారెక్టర్ ఒక జనరల్ హీరోయిన్ క్యారెక్టర్ పెట్టినట్టు కాకుండా ఒక స్టోరీ డ్రివెన్ క్యారెక్టర్ లాగా పెట్టారు. ఇందులో మొత్తం దాదాపు ప్రతి ఒక్క క్యారెక్టర్ స్టోరీ డ్రివెన్కే ఉపయోగపడతాయి. సో దాంట్లో వల్ల నీకు ఏ క్యారెక్టర్ యూజ్లెస్గా పెట్టారు అని అయితే ఉండదన్నమాట. ఇంకా యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో అందుమాట చూసుకుంటే మటుకు అల్లు అర్జున్, ఫహద్ ఫజిల్ అది వేరే లెవెల్, వాళ్ళ యాక్టింగ్ సూపర్. ఇంకా దీని ఓవరాల్ చెప్పాలంటే గుడ్ మూవీ, సూపర్ గుడ్ మూవీ. చూడకుంటే ఒకసారి చూసేయండి. ఇది ఒపీనియన్ మటుకు కేవలం నా సైడ్ నుంచే, ఎందుకంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మాకు తెలియదు కాబట్టి నాకైతే ఈ మూవీ నచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా అలాగే నోటిఫికేషన్